Hello to everyone. This is my first video. డిఈడి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంటి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఆ పేపర్స్లో ఉన్న మ్యాటర్ ఏంటిది, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. డిఈడి ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 6 పేపర్స్ ఉంటాయి. 6 పేపర్స్లలో కూడా ఒక్కొక్క పేపర్లో ఉండే అంశాలు ఏంటి అనేది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. పేపర్ 1 బాల్యదశ, శిశు వికాసం మరియు అభ్యాసనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అనేది ఫస్ట్ పేపర్లో అందులో ఉన్న అంశాలు ఏంటి? ఫస్ట్ వన్ బాల్యదశ, చైల్డ్హుడ్. సెకండ్ వన్ వికాస దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ డెవలప్మెంట్. థర్డ్ వన్ వచ్చేసి సంజ్ఞానం మరియు సంజ్ఞానాత్మక వికాసం, కాగ్నిషన్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఫోర్త్ వన్ అభ్యసనం, లెర్నింగ్. దిస్ ఈజ్ ఫస్ట్ పేపర్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్లో ఉండే అంశాలు ఇవి. సెకండ్ వన్ వచ్చేసి పేపర్ 2 సమాజం, విద్య మరియు విద్యా ప్రణాళిక, సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరిక్యులం, విద్యా లక్ష్యాలు మరియు విద్యా ఉద్దేశాలు, ఎయిమ్స్ అండ్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా రాజకీయాలు మరియు రాజ్యం, ఎడ్యుకేషన్, పాలిటిక్స్ అండ్ స్టేట్స్, జ్ఞానం మరియు అవగాహన, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్, పాఠ్య ప్రణాళిక మరియు అభ్యసనం, కరిక్యులం అండ్ లెర్నింగ్. పాఠ్య ప్రణాళిక మరియు అభ్యసనం, కరిక్యులం అండ్ లెర్నింగ్. ఇవి వచ్చేసి మనకి సెకండ్ పేపర్లో ఈ 4 టాపిక్స్ గురించి డెప్త్ ఉంటాయి. థర్డ్ పేపర్ మనకి పూర్వ బాల్యదశ, సంరక్షణ మరియు విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సమకాలీన భారతదేశంలో పూర్వ బాల్యదశ, సంరక్షణ, విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరీ ఇండియా. సెకండ్ వన్ పూర్వ బాల్యదశ, సంరక్షణ, విద్య, రచన, విద్యా ప్రణాళిక, సూత్రాలు, పద్ధతులు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, రైటింగ్, కరిక్యులం, ప్రిన్సిపల్స్, మెథడ్స్. థర్డ్ వన్ పూర్వ బాల్యదశ, సంరక్షణ, విద్యా ప్రణాళిక, రూపకల్పన, నిర్వహణ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, కరిక్యులం, డిజైన్ అండ్ మేనేజ్మెంట్. పూర్వ బాల్యదశ, సంరక్షణ విద్యలో గల 3 నుండి 6 సంవత్సరాల వయసు పిల్లల విద్యా ప్రణాళిక, కరిక్యులం ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 3 to 6 years ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి పిల్లల ప్రగతి మదింపు, అసెస్మెంట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్. దిస్ ఈజ్ ది థర్డ్ పేపర్లో ఉండే టాపిక్స్. మనకి ఫోర్త్ వన్ వచ్చేసి మాతృభాష, ప్రాథమిక స్థాయిలో భాషా అవగాహన మరియు భాషా వికాసం, మాతృభాష తెలుగు ఆర్ ఉర్దూ, ఎనీవన్. అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎట్ ప్రైమరీ లెవెల్, మదర్ టంగ్, తెలుగు ఆర్ ఉర్దూ. భాష మరియు సమాజము, ప్రాగ్భాష సముపార్జన మరియు భాషాభ్యసన, ప్రాథమిక స్థాయిలో భాషా నైపుణ్యాలు అభివృద్ధి, పాఠ్యపుస్తకాలు, బోధన శాస్త్ర అవగాహన, రాష్ట్రంలో భాషాభివృద్ధి కార్యక్రమాలు. 6 తరగతి ప్రణాళిక రచన, భాషాభ్యసనాలు, మదింపు. ఇది వచ్చేసి మనకి 4th పేపర్, తెలుగు ఆర్ ఉర్దూ. తెలుగులో వచ్చేసి మనకి టాపిక్స్ ఉంటాయి. పేపర్ 5 ప్రాథమిక స్థాయిలో గణిత శాస్త్రం, అవగాహన మరియు పూర్వ గణిత శాస్త్ర విద్య, అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎర్లీ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్. ఇందులో మనకు ఫస్ట్ లెసన్ వచ్చేసి గణిత శాస్త్ర పరిచయం, గణిత శాస్త్ర బోధన సూత్రాలు మరియు బోధన పద్ధతులు, లెక్కించడము, సంఖ్యలు మరియు వాటి ప్రక్రియలు, కంటిలో కనిపించే జ్యామితీయ ఆకారాలు, నమూనాలు, తలాలు మరియు కొలతలు, దత్తాంశ నిర్వహణ, పాఠ్యపుస్తకాలు మరియు బోధన శాస్త్రంలపై అవగాహన, తరగతి గది ప్రణాళిక మరియు మూల్యాంకనం. ఇది తెలుగు మీడియం వాళ్ళకి ఇలా 6-7 టాపిక్స్ ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసి టాపిక్స్ ఎలా ఉంటాయంటే అండర్స్టాండింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఎర్లీ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ టు మ్యాథమెటిక్స్, సెకండ్ వన్ మ్యాథమెటిక్స్ టీచింగ్ ప్రిన్సిపల్స్ అండ్ టీచింగ్ మెథడ్స్,
థర్డ్ వన్ వచ్చేసి మనకి కౌంటింగ్ నెంబర్స్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్. ఫోర్త్ వన్ విజువలైజేషన్ ఆఫ్ జియోమెట్రికల్ షేప్స్, ప్యాటర్న్స్, స్పేసెస్ అండ్ మెజర్మెంట్స్. ఫిఫ్త్ వన్ మేనేజ్మెంట్ ఆఫ్ డేటా. సిక్స్త్ వన్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ పెడగాజీ. సెవెంత్ వన్ వచ్చేసి క్లాస్ రూమ్ ప్లానింగ్ అండ్ ఎవాల్యుయేషన్. ఇది మనకి పేపర్ 5th మ్యాథమెటిక్స్లో ఉండే టాపిక్స్ ఇవి. మనకు సిక్స్త్ పేపర్ వచ్చేసి పాఠ్య ప్రణాళికలో బోధనా శాస్త్రం మరియు ఐసీటీని సమఖ్యపరచడం, పెడగాజీ అక్రాస్ కరికులం అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్, బోధనా శాస్త్రం భావనలు దృక్పథాలు, పెడగాజీ కాన్సెప్ట్స్ అండ్ పర్స్పెక్టివ్స్, బోధనా శాస్త్రం వనరులు ఆచరణ, పెడగాజీ రిసర్చ్ అండ్ ప్రాక్టీస్, అభ్యసనం, భావన ప్రక్రియ, కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఐసీటీ పరిచయం, ఐసీటీ ఇంట్రడక్షన్, ఐసీటీ మిళితము, ఐసీటీ ఇంటిగ్రేషన్. దిస్ వన్ మనకి పేపర్ 6లో ఉండే టాపిక్స్. ఇవన్నీ కూడా 5 టాపిక్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.